ఈరోజు చెన్నకేశవ అనాథాశ్రమానికి శ్రీకళాపీఠం ఆధ్వర్యంలో కవులందరం కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా చెన్నకేశవ అనాథాశ్రమం నార్పలలో ఒక మారుమూల గ్రామం. ఇక్కడ దాదాపుగా ఒక 10 మంది పైనే వృద్ధులంతా ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి స్రవంతి చాలా చిన్న వయసు. ఈ అమ్మాయిది చిన్న వయసులోనే ఇంతమంది భారం నెత్తిన వేసుకొని వీళ్ళకు డైపర్లు మార్చడము, అసలు వీళ్ళకు చిన్న పిల్లల్లాగా వాళ్ళు మానసిక వికలాంగులు కూడా ఉన్నారు, వృద్ధులే కాదు. వీళ్ళందరికీ ఎందుకమ్మా చేస్తున్నావు అంటే, ఏదో ఒకటి చెయ్యాలి అక్క, పుట్టినాక మనము ఏది చేయకోకున్నట్లుగా ఉండడం నాకు ఇష్టం లేదు, 10 మంది కోసం ఏదైనా చెయ్యాలి అని తప్పన నాకు అని అమ్మాయి చాలాసార్లు చెప్పింది. మొన్న ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. భరత్ గారు కదమ్మా, భరత వచ్చింది ఇంటర్వ్యూకి, నాయుడు గారు వచ్చారు, చూశాను, ఇంటర్వ్యూ చూశాను. మా కోసం మేము బతకడంలో మాకు సంతోషం లేదు, 10 మంది కోసం ఏదైనా చెయ్యాలి అని. పాపం ఫస్ట్లో వాళ్ళ భర్త సహకరించలేదు. ఏం వద్దు, అవసరమా నీకు ఇవన్నీ, ఎందుకు చేస్తున్నావు అని. ముందుగా రెడ్ల కుటుంబం వీళ్ళది, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తావు అన్నట్టుగా భర్త సహకారం ఫస్ట్లో అందలేదు, ఆయనకు తెలియలేదు, ఏం చేస్తుంది ఈమె అన్నట్టుగా. బట్ ఈమె సేవ చూసిన తర్వాత ఆయన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ బాబు ఆయన ముగ్గురు పసిపిల్లలాగా వీళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ రోజు 3 పూట్ల మంచిగా వేడివేడి భోజనం అందిస్తూ, ఇంట్లో వాళ్ళకన్నా మన ఇంట్లో వాళ్ళని మనం టైం టు టైం భోజనం పెడతామో లేదో కానీ వీళ్ళకు టయానికి గంట కొట్టినట్టుగా భోజనం పెట్టడం, వాళ్ళ ఆలన పాలన. ఈమె ఒక భీమసేనులాగా ఈ వృద్ధుల్ని ఎత్తుకోపోయి స్నానం చేయించడం, ఇవన్నీ వీడియోలు చూస్తూ ఉంటే ఈ కాలంలో మనము మన తల్లిదండ్రులకు ఎంత మాత్రం చేస్తున్నామా? ఇలాంటి తల్లులు ఇంకా ఎందుకు మనకు ఇంకా ఎక్కువ లేరా అని అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక స్రవంతి ఉంటే అసలు వృద్ధాశ్రమాలు అవసరం లేదు. కానీ ప్రతి చోట స్రవంతి లాంటి వాళ్ళు ఉండరు కాబట్టే ఇలాంటి వాళ్ళందరూ కూడా పాపం వీళ్ళు నిరాదరణకు గురయ్యి ఎక్కడో రోడ్ల మీద. ఇంకొకటి చాలా ఈ స్రవంతి ఆశ్రమంలో ఏమి అంటే ముఖ్యమైన విషయము, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ వేస్తారు. దాదాపుగా 60 మంది పైన ఇక్కడ చేరితే 40 మంది దాకా ఎక్స్పైర్డ్ అయినారు. అతి తక్కువ ఇక్కడికి వచ్చిన ఒక 3 నెలలు 4 నెలలే వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. అంటే లాస్ట్ స్టేజ్లో అంతా వదిలేసి వెళ్ళిపోయిండే వాళ్ళని రోడ్ల మీద ఈమె తీసుకొని వచ్చి అక్కడ చేర్చుకుని వాళ్ళకన్నీ కూడా మొత్తం సపర్యలన్నీ చేస్తూ టైం టు టైం వాళ్ళకు భోజనం, అంత్యక్రియలు కూడా సొంతంగా వీళ్ళే నార్పలకు తీసుకెళ్ళి అక్కడ 6,000 ఏమో తవ్వడానికి 6,000 త్రవ్వడానికి ఇచ్చి వీళ్ళు వాళ్ళని ఖననం చేస్తున్నారు. అంటే ఈమెమి పెద్ద ఉద్యోగస్తురాలు కాదు, వాళ్ళ భర్త కూడా ఏమీ ఉన్నవాళ్ళు కాదు, కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేస్తూ పోతున్నారు. ఎవరిని అడిగింది కూడా లేదు. మాలాంటి వాళ్ళు చూసి మేము ముందుకు వస్తున్నాం తప్పితే అయ్యో మాకు ఇది చెయ్యండి అని కూడా అడగలేదు. ఇంత ఓర్పు సహనము ఉన్నటువంటి ఈ దంపతుల్ని నేను నిజంగా పరమేశ్వరుడు చల్లగా చూడాలని, వీరితో పాటు వారి కుమారుడు కూడా, అబ్బాయి చిన్న ఏజ్ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి కూడా వీళ్ళతో పాటు ఆడుకుంటూ పాడుకుంటూ వీళ్ళకి చేసి పెడుతూ ఫ్యామిలీ మొత్తం ఒక కొత్త ఏదో తెలియని అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నారు ఈ సేవలో. చాలా మంది చూడడానికే అసహించుకునే మనుషులు, చూడటం కాదు కదా అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో చాలా మంది. అటువంటి వాళ్ళను అక్కున చేర్చుకోవడం అంటే వీళ్ళే ముసలి ముతక వాళ్ళు కాదు. తిప్పి కొడితే 35 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో మా స్రవంతికి. ఇటువంటి 37 అంటే పెట్టినప్పుడు అంత చిన్న వయసులో ఈ సేవ చేయడం. ఎందుకంటే ఈ 30 ఏళ్ళు ఇంకా సంసార బాధ్యతలు, ఇంట్లో ఇంకా ఎక్కడన్నా ఊర్లు తిరగాలనో ఇంకా అక్కడ ఇక్కడ పోవాలనో ఉంటుంది. ఈమెను ఒక చిన్న కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా, అక్క అవ్వోళ్ళకి అన్నం పెట్టాలక్క, అక్క అవ్వోళ్ళకి డైపర్లు మార్చాలక్క, రాలేనక్క అంటే ఇంత కమిట్మెంట్తో జీవితాన్ని అంకితం చేసి వీళ్ళ కోసమే, వీళ్ళే నా జీవితము, వీళ్ళ సంతోషమే నా సంతోషము, వీళ్ళతో ఉండి తింటేనే నాకు భోజనం కడుపు కంటడము అని ఇట్లా అంకిత భావంతో చేస్తున్న స్రవంతి నిజంగా అభినందనీయురాలు. మనమందరం అభినందించాల్సిన అవసరం చాలా సందర్భంగా. అలాగే మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఈమె ఎలాగో చెప్పదు, మనం కూడా మనకు తెలిసిన 10 మందికి ఈమె గురించి చెప్తే ఎవరో ఒకరైనా స్పందించే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటారు. ఎవరో ఒకరి సహాయం అన్నా అందాలి అని నేను కోరుకుంటున్నా. మొన్న ఒకరోజు మా ఇంటికి కార్యక్రమానికి పిలిస్తే అతి కష్టం మీద ఒక అర్ధగంట అలా వచ్చింది. అలా వస్తే నేను చెప్పాను ఆ రోజు స్రవంతి గురించి. తన ఇంటినే అనాథాశ్రమంగా మార్చుకునేది, తనకున్న దాంట్లోనే కొద్ది దాంట్లోనే ఒక షెడ్ వేసుకొని ఇలా మనం దీంట్లో కడుగు పెట్టేసిన తర్వాత అది తక్కువ వస్తుంది కదా, అయినా 4-5 మంది
చేస్తారు అనేసి మళ్ళీ నెమ్మదిగా వాళ్ళ కోసమే ఇంత షెడ్ వేయించి వాళ్ళను ఎంతమంది వచ్చినా రోడ్డు మీద ఎవరు పడిపోయారని ఫోన్ చేసినా వెంటనే వస్తారు, వెంటనే వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడికి చేర్చడము. అసలు ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏదో సైలెంట్ గా ఏదో ఫేస్బుక్ లో పెడతా ఉంది తప్పితే ఇంకా ఎటువంటి నేను చెప్పండి ఎటువంటి బయట ప్రచారం లేకుండా సైలెంట్ గా ఏదో ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంది. ఇంకా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ముసలి వాళ్ళు అంటేనే కొంచెం ముసలి వాళ్ళు ఎక్కువ స్పందిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు ఎలా చూసుకుంటుంటారో అని వెంటనే స్పందించేది అత్తలు అనమాట, అత్తలు మామలు అనమాట స్పందించేది. అట్లా మా అమ్మ ఒక అత్తే, ఆమె ఎలా ఫీల్ అయిందో తెలీదు, ఇంత సేవ చేస్తూ ఉంది. నాకు ఈ పాప కూతురు లాంటిది ఈ అమ్మాయికి అని మా అమ్మ ఆ రోజు ఒక 10,000 రూపాయల బయటకు ఏదైనా మెడిసిన్తో ఏమైనా ఖర్చులకన్నీ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా వారికి మేము అందజేయాలని వచ్చాము. అలాగే ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళ భోజనం ఖర్చు అంతా నేను భరిస్తూ ఒక 2,000 రూపాయలు వీళ్ళ భోజనానికి మేము డొనేట్ చేస్తున్నాం. నేను కూడా ఈరోజు మా పేరు మీద వీళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయి, దానికి ఏం లేదు మా 10 మంది ఇన్స్పైర్ వస్తారు. అది చెప్పకూడదు కూడా, చేసింది చెప్పకూడదు, కానీ ఈ కాలంలో చెప్పకపోతే ఇంకొక 10 మంది రారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది ఏం పెద్ద మేము చేసింది ఏం పెద్ద ఇది ఏం కాదు, కానీ ఎవరో ఒకరు సహాయం చేయాలి, ముందుకు రావాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం, అంతేగాని మేము చేసేది ఏది అదేం సహాయం అనేది కాదు. ఈ సందర్భంగా మన కవులు కవిమిత్రులు నిజంగా చాలా చాలా మంచి ఆస్తి దొరికారు అనంతపురంలో. మంచి ఆస్తిపరులు, మంచి అసెట్ అనంతపురానికి ఎవరు అంటే మా కవిమిత్రులే. వాళ్ళు ఎన్నో విషయాలపైన మాట్లాడుతుంటారు, ఎన్నో విషయాలు తెలియని విషయాలపైన చర్చిస్తుంటారు. అలాంటి కవులందరూ కూడా ఈ చెన్నకేశవ అనాథాశ్రమాన్ని చూడాలి అని మేము చెప్పగానే నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అనంతపురంలో ఉన్నా వాటినన్నింటినీ వదులుకొని ఇక్కడికి వస్తాము అని మాట ఇచ్చాము, ఇక్కడికి వస్తాము అన్నందుకు వాళ్ళలో ఎంత సేవాభావం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఆర్డిటి వాళ్ళు పెట్టారు, అక్కడ చాలా కార్యక్రమాలు వెళ్ళొచ్చు, కానీ ఇదే వెళ్దాము ఇక్కడే చూద్దాము అన్నందుకు కానీ వచ్చినందుకు వాళ్ళ గొప్ప మనసుకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా 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 ధన్యవాదాలు సార్. మంచి మనసున్న మనుషులు మాకు నలుగురున్నా చాలు కళాపీఠానికి, అలాగే వచ్చారు, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. అలాగే మా బంగారు తల్లి మా నాగవేణి మంచి గాత్రంతో మంచి పాటలతో అసలు మమ్మల్ని మైమర్పింపజేస్తుంది. ఆమె కుటుంబంతో సహా రామ్మ అన్నాము, మొత్తం పరివారం అంతా వచ్చేసారు. ఇంకొక అందరికంటే గొప్ప వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే ఇది మా తమ్ముడు. ఎక్కడ వచ్చినా గ్లాసులు నీళ్ళు ఇచ్చినారా, అతను ఏమి నేనేంటి అని అనుకోడు. వచ్చిన వాళ్ళ కుర్చీలు వేసినారా, కుర్చీలు తుడిచారా, ఫస్ట్ వచ్చి కుర్చీలు తుడిచాడు ఆయన, కుర్చీలు తుడిచాడు, తర్వాత వాటర్ ఇస్తున్నాడు అందరికి. ఎంత పని అంటే ఇక్కడ ఎవరు నిర్వహించే వాళ్ళు వేరు, ఏదో పని చేసే వాళ్ళు లేదు, ఇది ఒక కుటుంబం. శ్రీకళాపీఠం నిజంగా అంటే ఒక కుటుంబం. ఇది ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు, ఎవరు ఆర్గనైజర్స్ లేరు, సపరేట్ కాదు, వచ్చేవాళ్ళు సపరేట్, అందరూ ఒక కుటుంబం లాగా వస్తున్నారు. మాకు మీ ప్రోత్సాహం అలాగే ఉంది, ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కళాపీఠం ఇప్పుడు ఒక విలేజ్ ని తొందరలో అడాప్ట్ చేసుకోబోతుంది. అక్కడక్కడ కార్యక్రమాలు చేసేదానికంటే మేము ఒక విలేజ్, ఒక మారుమూల విలేజ్ లో విద్యా వైద్యం ఉపాధి, ఇక్కడ ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం పూర్తిగా, తర్వాత పచ్చదనం పరిశుభ్రతకు సంబంధించి కార్యక్రమాలు చేసి ఒక మోడల్ విలేజ్ చేయాలి అని త్వరలో ఒక వారంలో ఒక విలేజ్ని ప్రకటించబోతున్నాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించి మా కార్యక్రమాలు ముందుకు పోయేలా చూడాలి. అలాగే మేము ఎప్పుడూ కూడా ఈ స్రవంతి ఆశ్రమానికి అండదండగా ఉంటాము. మాకు తెలిసిన ప్రతి ఒక్కరికి మేము కూడా చెప్తూ ఉంటాము, అనంతపురంలో చాలా మందిని ఇటువైపు తీసుకొని వస్తాం, కానీ మీరు ఇంత లోపలికి ఎవరు రాలేరు కాబట్టి కొంచెం తొందరగా మీరు అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కొంచెం ఎవరైనా ఉన్నా కూడా కొద్దిగా వాళ్ళని కూడా చేర్చుకొని, ఇంకా చాలా మంది నిరాదరణకు గురై ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది రోడ్ల మీద ఉన్న వాళ్ళని చూస్తే. అప్పటికప్పుడు ఎవరు చేయలేం, కానీ ఎవరో ఒకరు వీళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఎంత దూరం అయినా పోయి అసలు ఇట్లాంటి రోడ్డు మీద వాళ్ళని ఎలా తెచ్చుకుంటున్నారు, ఎలా అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు, ఇది ఆలోచిస్తుంటే చాలా కష్టమైన విషయం. ఇది ఎలా చేస్తున్నారు, నిజంగా వారికి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడో, ఎంత నిబ్బరం ఇచ్చాడో, ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న కవి సమ్మేళనం ఏర్పాటు చేశాము. ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి మా అన్నయ్య, మా చిరకాలంగా మా ఆత్మీయులు, మా సోదరులు, మా మధురశ్రీ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాము. చాలా సంతోషం సార్, మీ మాటలు గురించి